హలో ఎవ్రీవన్, ఇది నా సాటర్డే మార్నింగ్ డైలీ రొటీన్ అనమాట. అదేంటో వీకెండ్ వచ్చింది రిలాక్స్ అవుదాం అనుకుంటామా, అస్సలు అవ్వదు. ఆ రోజు ఇంకా తొందరగా మెలకు వచ్చేస్తుంది. నార్మల్ డేస్లో వర్కింగ్ డేస్లో ఉన్నప్పుడు మాత్రం అసలు లేవాలనిపించదు. కానీ సాటర్డే సండే మాత్రం చాలా తొందరగా, అంటే 6కే మెలకు వచ్చేస్తుంది. సరే తొందరగా లేచాం కదా అని బ్రేక్ఫాస్ట్ అయినా తొందరగా చేసేద్దాం అనుకుంటే అది తినేసరికి 11, 10:30 ఇలా అయిపోతుంది అనమాట. నార్మల్ డేస్లో అయితే 9:30తో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. కానీ సాటర్డే సండే మాత్రం 10:30 ఆర్ 11 అవుతుంది. చాలా అంటే చాలా లేజీగా పని అయితే అవుతుందన్నమాట. ఇక మార్నింగే లేచి ఫస్ట్ మామయ్య గారికి అయితే టీ పెట్టేసి చేస్తాను. ఎందుకంటే టీ లవర్స్కి అదొక ఎమోషన్ అనమాట కదా. మార్నింగే లేచి టీ తాగకపోతే వాళ్ళకి అసలు డేనే స్టార్ట్ అవ్వదు. సో ఫస్ట్ మామయ్య గారికి టీ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఒకసారి ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకుంటాను. సో ఇల్లంతా నీట్గా ఇలా తుడుచుకున్న తర్వాత మా బుడ్డోని కూడా రెడీ చేసేస్తానమాట. ఎందుకంటే అక్కడ లేట్ చేసామంటే ఇంకా ఈవినింగ్ దాకా వాడికి స్నానం చేయించను. సో ఫస్ట్ వాడిని రెడీ చేసేస్తాను. వాడికి రెడీ చేసేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోతాను. అందులో సాటర్డే పూజ చేసుకోవాలి కదా. సో ఎంత తొందరగా పూజ చేద్దామన్న పూజ కూడా అలానే అవుతుంది. నాకు యాక్చువల్గా 5, 6 ఈ టైంలో పూజ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాము, సో ఒక పక్కన పూజ, ఇంకో పక్కన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఉండేది నలుగురమే అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్. నేను తినేది వాళ్ళకి నచ్చదు, సరే మేమందరం తినేది మా బుడ్డోడికి నచ్చదు. సో వాడికి ఏమో సపరేట్గా ఇడ్లీ, మాకేమో దోశ చేసుకోవాలనుకుంటున్నాము. ఈలోపు మా హస్బెండ్ కూడా రెడీ, స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాడు అనమాట. సో ఆయన పూజ చేస్తుంటే నేను కూడా ఆయన దగ్గర జస్ట్ అలా దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. మా ఇంట్లో ఆయనే పూజ చేస్తారు. ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది కదా. సో నేను కూడా ఆయనకే పూజ చేసేయమంటాను అనమాట. ఇంకా ఆయన పూజ చేసేటప్పుడు నేనేమైనా హెల్ప్ చేస్తానన్నా సరే వద్దంటారనమాట. సో ఇదొక బెనిఫిట్ నాకు. నా పని నేను చేసుకుంటా. పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఆయనకి వెంటనే ఆకలి వేస్తుందంటేను ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఈరోజు దోసకాయ పచ్చడి. సో దోసకాయ పచ్చడికి అన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. అది చల్లారిన తర్వాత మిక్సీ పెడదామని చెప్పేసి పూజ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఈలోపు చల్లారిపోయింది. ఇంకా వెంటనే చట్నీ చేసేసి దోశలు అయితే వేస్తున్నాను. ఫస్ట్ మామయ్య గారికి ఇచ్చేసాను. మా బుడ్డోడు కూడా తినేసారు. ఇంకా మేమిద్దరమే కదా. సో ఆయనకి దోశలు వేస్తున్నప్పుడు మాత్రం సరిగ్గా రాలేదు. మా ఇద్దరిలో ఒకరికే దోశ నీట్గా వస్తుంది. అయితే ఆయనకు వస్తుంది, లేదా నాకు వస్తుంది అనమాట. ఆయనకి సరిగ్గా రాలేదు కాబట్టి నాకైతే చాలా నీట్గా వస్తుంది అనుకున్నాను. అలానే వచ్చింది. నాకు ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆనియన్స్ అలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఈరోజు నా టిఫిన్ని ఇలా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇది నా సాటర్డే రొటీన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం.